హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా మీకే స్తోత్రం. సర్వ సృష్టికి కారణభూతుడా యేసయ్యా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. మరొక ఆదివారం తండ్రి మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుని మీ వాక్యం వినే అవకాశాన్ని మాకు దయచేసినందుకే మీకే వందనాలు, స్తోత్రం నాయన. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మహోన్నతుడా మీ యొక్క సన్నిధిని మీ యొక్క ఆత్మను మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. లైవ్ చూసిన ప్రతి ఒక్కరి మీద మీ యొక్క సన్నిధిని మీ యొక్క పరిశుద్ధ ఆత్మను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి కుటుంబం మీద ప్రతి గృహాల మీద మీ యొక్క రక్తపు అగ్ని కంచెను వేసుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో దేవా తండ్రి మీ యొక్క సన్నిధి సమాధానం సంతోషంతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీలకమ్మని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. తండ్రి వాక్య భాగం ద్వారా మీరు మాతో నాతో అందరితో మాట్లాడిన ఆయన వాక్య గ్రహింపుతో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ ఆత్మ కార్యము జరిపించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతును, ఓ నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును. జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును. తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో సృష్టికర్త నిన్నే సత్య స్వరూపుడా నా కొరకే బలి అయిన దేవా నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే ఆరాధింతును, నిన్నే నే
జీవాధిపతి అయిన తేజోమయుడా సర్వోన్నతుడా నిన్నే నే ఆరాధింతు 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 గీతే హల్లెలూయా గానం మెసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానోనికే గీతే హల్లెలూయా గానం మెసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానోనికే గీతే హల్లెలూయా గానం మెసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గానోనికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే ప్రయాసలేదుగా యేసు తోడుగా మాతో నడువగా భయమే లేదుగా ప్రయాసలేదుగా యేసు తోడుగా మాతో నడువగా భయమే లేదుగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే క్రీస్తుని వేడగా మార్గం తానెగా సత్యం రూఢిగా జీవమునియగా క్రీస్తుని వేడగా మార్గం తానెగా సత్యం రూఢిగా జీవమునియగా స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి
స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఓ జీవనామం ఈ గానము శ్రీ యేసుకే ఈ గానము శ్రీ యేసుకే I give you praise for you deserve it. I give you praise for what you have done. I give you praise for you are able. I give you praise till I overcome. I give you praise when the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works it out. Shout of the King is among us. God is here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. I give you praise for you deserve it. I give you praise for what you've done. I give you praise for you are able. I give you praise till I overcome. I give you praise till the sun is shining. I give you praise in the dark of night. I give you praise when the battle rages. I give you praise till it works out right. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Shout of the King is among us. God lives here in our praises. Shout of the King is among us. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in
praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Praise Him, praise Him, praise Him in everything. Hallelujah. నా కన్నులెత్తి వేచియుందును, నా చేతులెత్తి ఆరాధింతును యేసును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా కన్నులెత్తి వేచియుందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా కన్నులెత్తి వేచియుందును, నా చేతులెత్తి ఆరాధింతును యేసును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతించు, నా జీవముతో సన్నిధింతును, అభిషక్తుడైన ప్రభువుకు అర్పణింతును. నా అంతరంగమున సర్వమా శక్తిగల నామమును స్తుతింతును, నా జీవముతో సన్నుతింతును, అభిషక్తుడైన ప్రభువుకు అర్పణింతును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నా కన్నులెత్తి వేచియుందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. నా కన్నులెత్తి వేచియుందును, నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తును, నా ప్రాణముతో సన్నుతింతును, కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తును. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. మహిమా ఘనత యేసుని నామముకే, ఉత్సాహములతో స్తుతి నిత్యం చేసేదన్. నీవే చియుందును, నీ సన్నిధానముకై నీవే చియుందును, నీ ప్రసన్నత కొరకై
ఉత్సాహధ్వనులతో స్తుతికి నిత్యం చేసేదన్ మహిమా ఘనత యేసుని నామముకే ఉత్సాహధ్వనులతో స్తుతి 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 నిత్యం చేసేదన్. స్తోత్రం నాయన. మహిమ ఘనత ప్రభావములు మీకే ప్రభా. మహిమ మహిమ మీకే తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు మా స్థుతుల మీద ఆశీనులైన మా ప్రభా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క గొప్ప సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకే మీకే వందనాలు, స్తోత్రములు నాయన. వాక్య భాగంలోకి మేము వెళ్ళుచుండగా నాయన మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. వాక్య గ్రహింపును వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ యందు భయభక్తి గల ఆత్మను ప్రతి ఒక్కరి మీద ఉంచమని వేడుకుంటున్నాం నాయన. చూస్తున్న ప్రతి ఒక్కరిలో నీ యొక్క భయమును దేవా తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం దయచేయమని వేడుకుంటూ ఈ ప్రోగ్రాం అంతటికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరొక ఆదివారము మీ మధ్యలో దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. మహాదేవుని మహాకృపను బట్టి మనమున్నటువంటి పరిస్థితుల్లో సిలువకు మనము ఎటువంటి ప్రాధాన్యతనిస్తున్నామో గుర్తించాలి. లేఖనాలు తెలియజేస్తున్నాయి, మనము సిలువకు శత్రువులుగా ఉన్నామా, సిలువను ప్రేమిస్తున్నామా, లేదా సిలువకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామా? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాల్లో చూస్తే అక్కడ పౌలు గారు ఆ ఫిలిప్పీలకు రాస్తూ ఉన్నారు. ఏమనంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో, సంఘం ఎలా ఉందో, సంఘము దేవునికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటో అక్కడ పౌలు గారు వివరిస్తున్నాడు. వాళ్ళ యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయో మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. సిలువకు శత్రువులు ఎవరో మనము ఆలోచించవలసినటువంటి అవసరాన్ని పౌలు గారు ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో తెలియజేస్తున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి చూద్దాం. అనేకులు, నాట్ 1 2, మెనీ, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. Paul is speaking about Christians, not the Gentiles. He is speaking about the Christians. He is speaking about the church. ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎంత బాధపడుతున్నాడో మనం గమనించాలి. సంఘములో ఉన్నటువంటి వారు క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నారట. శత్రువులుగా ప్రవర్తిస్తున్నారట, వ్యతిరేకంగా కూడా కాదు. దే ఆర్ నాట్ అగైనెస్ట్, దే ఆర్ ఎనిమీస్ టు ద క్రాస్. సిలువకి శత్రువులుగా ఉన్నారని ఆయన మాట్లాడుతున్నాడు. నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనస్సుంచుచున్నారు. మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్, అవర్ సిటిజన్షిప్ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చను.
క్రీస్తు యొక్క సిలువ ద్వారా మనకి ఇవ్వబోయేటువంటి ఆధిక్యత ఏమిటంటే, ప్రాధాన్యత ఏమిటంటే, మనమందరం గుర్తించాలి క్రీస్తు శక్తి ఏ విధంగా అయితే ఉందో ఆయన స్వారూప్యములోనికి, ఆయన పోలికలోనికి, ఆయన ఎటువంటి ఆధిక్యతను కలిగి ఉన్నారో అంతటి ఆధిక్యతను దేవుడు నీకు ఇవ్వాలని ఆయన సిలువలో మరణించాడు. అయితే అనేకులు నాట్ 1 2 అనేకులు క్రీస్తు సిలువకి వ్యతిరేకంగా ఉన్నారంట. పౌలు గారు ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ఎరిగినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. వీరు ఎలాగ త్రోవ తప్పిపోయారో ఆయన గుర్తించమని, అటువంటి స్థితిలో నువ్వు నేను ఉన్నామేమో సరిచేసుకోమని హెచ్చరికను మనకు తెలియజేస్తున్నాడు. అసలు సిలువకున్నటువంటి ప్రాధాన్యత ఏమిటి? సిలువలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? మనం గమనించినట్లయితే సిలువ అనగా మనకి కనబడుతుంది రక్షణ. సిలువ ద్వారా మనకి విమోచన ఉంది, విడుదల ఉంది. అలాగే పాపము నుండి, బాధల నుండి, అలాగే దుఃఖము నుండి సిలువ మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉంది. మన సమస్యలకు పరిష్కారం చూపడానికి సిలువ సిద్ధముగా ఉంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి స్థానంలో క్రీస్తు మరణించాడు. సిలువకున్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, ఆయన 2020 సంవత్సరాల క్రితం సిలువలో మరణిస్తే, ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి నీ గురించి, నా గురించి అప్పుడు ఆయన సిలువలో మరణించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ భూమిపైన జీవించి చనిపోయి రాబోయేటువంటి తరాల వారి కొరకు కూడా ఆయన సిలువలో మరణించాడు. ఎవరైతే ఆ సిలువకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనిస్తారో వారందరూ కూడా ఆయన ద్వారా రక్షణ పొందుకుంటారు, విమోచన పొందుకుంటారు. ఈ భూమిపైన ఉన్నంత కాలము కూడా వారికి ఉన్నటువంటి శ్రమల నుండి విడుదల పొందుకుంటారు, పరిష్కారాన్ని కనుగొగలుగుతారు. వారికి ఉన్నటువంటి ప్రతి ఆలోచన, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితిలోనూ వారు దేవునిని చూడగలుగుతారు. వ్యక్తిగతంగా అంగీకరిస్తే నా అవసరతలన్నిటికీ కూడా ఆయనే సహాయం చేసేటువంటి వాడు. నేను పర్సనల్గా క్రీస్తుని, సిలువని రక్షకుడుగా అంగీకరించి దానిని విశ్వసించినట్లయితే నా పరిస్థితులన్నిటికీ కూడా, నా అవసరాలన్నిటికీ కూడా ఆయనే సహాయము, ఆయనే సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సిలువకున్నటువంటి ప్రాధాన్యతను గురించి ధ్యానించగలిగినట్లయితే మనము సిలువకు శత్రువులుగా మారం, సిలువను ప్రేమించేటువంటి వారంగా ఉంటాం. సిలువ ద్వారా దేవుని యొక్క శక్తి బహిర్గతం చేయబడుతుంది. సిలువ ద్వారా కొన్ని కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క మనస్థితిని మార్చుకున్నారు, వారి యొక్క దుర్మార్గమైనటువంటి పరిస్థితులను మార్చుకున్నారు. లోకాన్ని ప్రేమించేటువంటి వారు, హత్యలు చేసేటువంటి వారు, వ్యభిచారులు, జోదరులు, తాగుబోతులు, భయంకరమైనటువంటి మోసములకు పాల్పడేటువంటి వారు, దొంగలు, వీరందరూ కూడా సిలువ శక్తి ద్వారా వారందరూ కూడా మారు మనసు అనుభవంలోనికి వచ్చారు. ఇది వాస్తవం. ఇదిగో నేను మీ ముందు సజీవంగా నిలబడ్డాను, దేవునికి సాక్షిగా నిలబడ్డాను. నేను ఒకప్పుడు విగ్రహములను పూజించేటువంటి వ్యక్తిని, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఐ కెన్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఐడిల్ అండ్ వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్ అండ్ వాట్ ఈస్ ద ట్రూత్. సత్యాన్ని గురించి అన్వేషించడానికి, సత్యాన్ని గురించి వెంబడించడానికి, సత్యము కొరకు ప్రయాసపడేటువంటి స్థితికి దేవుడు నన్ను నడిపించుకొచ్చాడు. నేను 32 సంవత్సరాలు క్రీస్తు అంటేనే తెలియనటువంటి స్థితిలో ఉన్నా. గడిచిన 16 సంవత్సరాలుగా నేను క్రీస్తుని వెంబడిస్తున్నా. కారణం, క్రీస్తు సిలువలో ఉన్నటువంటి శక్తి నాకు బహిర్గతము చేయబడింది. కాబట్టే నేను సిలువను గుర్తించగలిగాను. సత్యానికి, నేను వెళ్ళవలసినటువంటి మార్గానికి అదే సరైనటువంటి దారిగా నేను భావించాను. నేనొక్కడనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి క్రీస్తుతోటి ప్రయాణం చేస్తున్నారు. మరణానికి కూడా వెనక తీయకుండా, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సిలువలో ఉన్నటువంటి ప్రత్యేకతను నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, సిలువ ద్వారా దేవునితో మనకు ఒక నూతన సంబంధం ఏర్పాటు చేయబడుతుంది. అంతకుముందు నీ ఆలోచన ఈ లోకంలో ఉన్నటువంటి కోరికల మీద, ఈ లోకంలో ఏదో సంపాదించాలని, లేదా నీ శరీరము ఏదైతే కోరికను కొరకు ఎదురు చూస్తూ ఉందో దానిని జరిగించుకోవటానికి, లేదా నీ శరీర కోరికలను తీర్చుకోవటానికి నిన్ను ప్రేరేపించి నడిపిస్తూ ఉండేది. ఆలోచనలన్నీ ఆ విధంగా ఉండేవి, కోరికలన్నీ ఆ విధంగా ఉండేవి, లోకానికి సంబంధించి ఉండేవి. కానీ క్రీస్తుతో కనుక నువ్వు పట్టబడినట్లయితే,
సిలువ సన్నిధిలోనికి నువ్వు వచ్చినట్లయితే నీ ఆలోచన నూతనపరచబడుతుంది. దేవునితోటి నీకు ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. దేవుని ద్వారా నీ ప్రశ్నలకు, నీ సందేహాలకు వాటన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. నీ హృదయము మార్పు చెందుతుంది. సిలువలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి. నువ్వు ప్రయత్నము చేసి చూడు. సిలువ నిన్ను మార్చకపోతే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా అంగీకరించవలసిన అవసరం లేదు. నువ్వు ప్రయత్నిస్తే చాలు. హీ కెన్ చేంజ్ అండ్ హీ కెన్ లీడ్ యూ. హీ కెన్ లీడ్ త్రూ అవుట్ యువర్ లైఫ్ టైం. నీ జీవిత కాలమంతా కూడా ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తారు. సిలువ ద్వారా మనము దేవునికి కుమారులముగాను, అలాగే దేవుని యొక్క కుటుంబంలో ఒక ప్రత్యేకమైనటువంటి సభ్యులముగా, దేవుని కుటుంబంలో మనం కుమారులుగా ఎన్నిక చేయబడ్డాం. సిలువ ద్వారా మాత్రమే మనకు ఆ అధికారం లభించింది. సిలువ ద్వారా మాత్రమే అటువంటి అధికారాన్ని మనం పొందుకున్నాం. మనం తండ్రిని, అంటే దేవునిని తండ్రి అని పిలిచేటువంటి అర్హతను పొందుకున్నాం. మనము దేవునికి దత్తపుత్రులముగా యేసుక్రీస్తు ద్వారా అప్పగించబడుతున్నాం. మనము దత్తపుత్రులమనంటే దేవుని యొక్క స్వాస్యము మనదవుతుంది. అంత గొప్ప ఆధిక్యత క్రీస్తు వారి సిలువలో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. సిలువను గురించి ధ్యానము చేయకుండా సిలువ ద్వారా మనకి ఇవ్వబడుతున్నటువంటి స్వాతంత్రాన్ని గుర్తించలేకపోతున్నాం. సిలువ ద్వారా నీ పాపములను నీకు స్వాతంత్రం వచ్చింది. ఈ లోకములో నీకున్నటువంటి సమస్యల నుండి, పరిస్థితుల నుండి, శ్రమల నుండి, శోధల నుండి, వీటన్నిటి నుంచి కూడా విడిపించగలిగేది సిలువే. నీకు స్వాతంత్రం ఇవ్వబడుతుంది. అటువంటి స్వాతంత్రం కొరకు నువ్వు ప్రయత్నము చేయకుండా సాతానికి బానిసగాను, శరీరానికి బానిసగాను, లోకానికి బానిసగాను నువ్వు జీవించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. సిలువలో ఉన్నటువంటి ఆధిక్యతను నువ్వు గుర్తించినట్లయితే, సిలువకు శత్రువుగా కాక సిలువను నువ్వు ప్రతిదినము ధ్యానించగలిగినట్లయితే సిలువను ప్రేమించేటువంటి స్థితిలో ఉంటావు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు అంటున్నాడు, క్రైస్తవులే ఆయన బోధించాడు, కానీ వారందరూ కూడా సిలువకు శత్రువులుగా మారిపోయారట. అంటే సిలువని అమ్మేసేటువంటి స్థితిలో ఉన్నారు. సిలువని వ్యాపారం చేసేటువంటి స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులన్నిటినీ గుర్తించినటువంటి పౌలు ఏడ్చుచూ చెప్పుచున్నానంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో గుర్తించాలి. సిలువకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనిస్తున్నామా? సిలువ ద్వారా మనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నామా? సిలువ ద్వారా మనము నూతనపరచబడినటువంటి స్వభావాన్ని, అంటే నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామా? వీటిని గుర్తించాలి. సిలువ ధ్యానం ద్వారానే మనం వీటిని పొందుకోగలుగుతాం. మనకి స్వాతంత్రం ఇవ్వబడుతుంది. సాతాను యొక్క బంధకాల నుండి స్వాతంత్రం ఇవ్వబడుతుంది. సాతాను యొక్క బంధకాలన్నిటి నుంచి మనకు విడుదలుంది. అలాగే మనము గడిచిన జీవితంలో చేసిన పాపములన్నిటికీ విడుదలుంది. ప్రస్తుతము చేస్తున్నటువంటి పాపములకు విడుదలుంది. మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, ప్రతి పాపము నుండి, సాతాను యొక్క బంధకాల నుండి, గడిచిన పాపాల నుండి, వ్యాధి నుండి, శాపము నుండి, అలాగే తీర్పు నుండి మనల్ని నిత్య మరణము నుండి సిలువ తప్పించటానికే దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఈ భూమిపైన పుట్టక మునిపే నీ రక్షణ కార్యాన్ని దేవుడు జరిగించాడు. నీ రక్షణ కార్యం ద్వారా దేవుడు నిన్ను రక్షించుకొని పరలోకములో ఆయన బిడ్డగా, ఆయన కుటుంబంలో సభ్యునిగా నీకు స్వాతంత్రాన్ని ఇచ్చి నిన్ను ఒక స్వేచ్ఛాపరుడిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వేమో ఈ లోకములో ఈ జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు, రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా వెళుతూ ఆ పరిస్థితులన్నిటిని బట్టి నువ్వు దేవుని యొక్క సిలువకు శత్రువుగా నీ ఆలోచనలను ముందుకు నడిపిస్తున్నావు. దయచేసి నువ్వు సిలువను గురించి ధ్యానించేటువంటి అనుభవం లేకపోతే నువ్వు నష్టపోయేదేమిటో గుర్తించాలి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, సిలువ ద్వారా మేలు పొందుకున్నటువంటి వారే శత్రువులుగా మారారట. సిలువ ద్వారా మేలు పొందుకున్నటువంటి వారే. సిలువకు శత్రువులు ఎవరయ్యా అనంటే, సిలువను గురించి తెలియనటువంటి వారు కాదు, అన్యులు కాదు, తెలుసుకున్నటువంటి వారే. సమస్య ఎక్కడి నుంచి వస్తుంది? సమస్య ఎక్కడి నుంచి వస్తుందనంటే, వీళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళకి సిలువలోకి వచ్చిన, విగ్రహం దగ్గరికి వచ్చిన అలవాటైపోయినటువంటి భక్తి జీవితాన్ని జరిగిస్తున్నారు. తద్వారా వాళ్ళు అంటే క్రైస్తవులు, మన సహోదరులు సిలువకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. సిలువకు శత్రువులుగా, వ్యతిరేకంగా ఉన్న కొంతవరకు బెటర్ ఏమో, కానీ దే బికమ్ ఎనిమీస్ టు ద క్రాస్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22, 24, 23, 24 వచనాల్లో రాయబడుతుంది, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు.
యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. సిలువను తెలుసుకున్నటువంటి వారు పరిచర్య చేస్తున్నామని చెప్పి, ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పి, సిలువను తెలుసుకున్నటువంటి వారు దేవుణ్ణి ప్రకటిస్తున్నామని వారు త్రోవ తప్పి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ కేవలము నామమాత్రమైనటువంటి, సిలువకు ప్రాధాన్యత ఇవ్వనటువంటి, సిలువకు అత్యంత విలువని ఉన్నటువంటి స్థితిలో చాలా చాలా వ్యతిరేకం కూడా కాదు, శత్రువులుగా ప్రవర్తిస్తున్నారట. ఆయన అంటున్నాడు, ఆయన తీర్పు దినమందు దేవుడు ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడ్డారో వారి గురించి ఆయన ఇచ్చేటువంటి తీర్పును మాట్లాడుతున్నారు దేవుడు ఇక్కడ మత్తయి సువార్తలో. ఆ దినమందు, తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువర్లరా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆయన ప్రవచనము చెప్తున్నారు. క్రైస్తవులు, దేవుణ్ణి ప్రకటించినటువంటి వారు, దేవునిని అమ్ముకున్నటువంటి స్థితిలో క్రీస్తు కొరకు పనిచేస్తున్నామని వారు త్రోవ తప్పి నాశనమునకు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నారట. సిలువ శత్రువులందరికీ కూడా కలిగేటువంటిది ఏంటంటే నిత్య నాశనమే. నువ్వు సిలువకి శత్రువుగా ఉన్నావా? సిలువ ధ్యానాన్ని చేస్తూ సిలువను ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నావా? సిలువ ద్వారా నీకు ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు నీకు చెప్పబడుతున్నాయి. యూ విల్ గెట్ ఫ్రీడమ్. సాతాను బంధకాల నుంచి విడుదల, నీ గత పాపముల నుంచి విడుదల, ప్రస్తుత పాపముల నుంచి విడుదల, నీకు స్వాతంత్రం ఇవ్వబడింది, నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నీ ద్వారా దేవుడు అనేక మందిని రక్షించాలని ఆశపడుతున్నాడు. నీ రక్షణ అనేక మందికి వెలుగుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు సిలువను వెంబడిస్తున్నట్లు కనపడుతున్నావు, కానీ సిలువకు శత్రువుగా ఉన్నావు. ఆయన అంటున్నాడు, నా మాటలు విని వాటి మీద ఎవరైతే తమ విశ్వాసాన్ని కట్టుకుంటారో వారు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్థితిలో ఉంటారు. నా మాటలు వినక వారు అవిశ్వాసముతో ఉన్నటువంటి వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారుగా ఉంటారు. బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు నిలిచి ఉంటాడు నిత్యము, ఇసుక మీద కట్టుకున్నవాడు తొలగిపోతాడు. లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఆయన అంటున్నాడు, ఆయన తీర్పు దినమందు నువ్వెవరవో నాకు తెలియదు అంటాడట. కనీసం దినానికి 3 గంటలైనా మనము సిలువను ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యం కొరకు ప్రయాసపడేటువంటి స్థితిలో ఉండాలి. అట్టి స్థితిలో మనం లేకపోతే మనం ఏమి కోల్పోతామో మనకు తెలియదు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడువారు. సిలువను వెంబడిస్తూ, క్రీస్తుని గ్రహించి, క్రీస్తు విశ్వాసంలో వెళుతున్నటువంటి వారు ఏదైతే వారు చేస్తున్నటువంటి పనులు, వారి ప్రవర్తన, వారి మాటలు, వారి యొక్క నడవడికను బట్టి వారు సిగ్గుపడవలసినటువంటి స్థితిలో ఉంటే వారు సిగ్గుపడకపోగా వారు అతిశయపడుతున్నారట. ఎంత దారుణమో చూడండి. క్రీస్తు సిలువనంటే ఇంకా అది ఈ ప్రపంచములోనే నువ్వు కొనలేనటువంటి అత్యంత విలువైనటువంటి రక్షణ అవకాశం. మరి అటువంటి దాన్ని మనం అశ్రద్ధ చేస్తే, అటువంటి సిలువకు శత్రువులుగా మారితే మనకి రక్షణ ఎక్కడి నుంచి దొరుకుతుంది? మన పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయాలి. వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతురట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:18-19లో అక్కడ పౌలు గారు రాస్తున్నాడు, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. పౌలు గారు ఏడుస్తూ చెప్తున్నాను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. వాళ్ళ మనస్సులో ఏది అనిపిస్తే అది చేస్తున్నారంటండి. దే కెనాట్ కంట్రోల్ దేర్ థాట్స్, దే కెనాట్ కంట్రోల్ దేర్ స్పిరిట్, దే కెనాట్ కంట్రోల్ దేర్ సోల్. ఏదనిపిస్తే అది చేసేటువంటి స్థితిలో ఉంటే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడటానికి అవకాశం లేదు. నువ్వు క్రైస్తవుడివి అనంటే దేవుని వాక్యము నీకు ఏమి ప్రేరేపిస్తే నువ్వు అది చేసేటువంటి స్థితిలో ఉండాలి. నీ మనస్సు ఏది ప్రేరేపిస్తే అది నువ్వు చేసేటువంటి స్థితిలో ఉంటే నేను క్రైస్తవుడిగా అనటానికి అవకాశం లేదు. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటానంటున్నాడు. ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు ఆర్ లివింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ లైఫ్, when you are enter into the God's judgment, God will say, I don't know who you are. నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన.
పౌలు గారు మాట్లాడుతున్నాడు అదే. వారు మనస్సునకు కలిగినటువంటి జీవము నుండి వేరుపరచబడిన వారై, క్రీస్తులో సిలువలో జీవముందని చెప్తున్నాం. ఆ జీవము నిన్ను నిత్య జీవములోనికి నడిపిస్తుందని చెప్తున్నాం. కానీ పరిస్థితి ఎలా ఉందనంటే, నిత్య జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. నీ మనస్సులో ఉండేదంతా వ్యర్థమైనదే. నీ ఆలోచన అంతా కూడా వ్యర్థమైనదే. అది శరీరానికి సంబంధించిందే. దానిని అనుసరించి నడుచుకుంటే నువ్వు సిలువకు శత్రువుగానే ఉంటావు. దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు సిలువలో మరణించి నీకు విడుదలిస్తే నువ్వు నాకు శత్రువైతే ఎలాగా? ఎలా? నువ్వు శత్రువు అవ్వలేదండి, నేను క్రీస్తులోనే ఉన్నానండి అంటున్నావా? హ్యావ్ యూ చెకింగ్ యువర్ సెల్ఫ్, అబ్జర్వింగ్ యువర్ సెల్ఫ్? నీ తలంపులన్నిటిని నువ్వు పరిశీలన చేస్తున్నావా? నీ ప్రవర్తన పరిశీలన చేస్తున్నావా? నీ కోరికలను పరిశీలన చేస్తున్నావా? వాటన్నిటిని ఛేదించగలిగేటువంటి, వాటన్నిటిని విసర్జించగలిగేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? సిలువకు శత్రువైతే నీకు నిత్య నరకమే. పౌలు అంటున్నాడు, వారు వ్యర్థతను అనుసరించి తమ మనస్సులో ఏదైతే ఆలోచన కలుగుతుందో దానిని అనుసరించి నడుచుకుంటున్నారట. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు, అపవిత్రమైనటువంటి శరీరం, అపవిత్రమైనటువంటి ఆలోచన, దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవుడు అసహించుకునేటువంటి ప్రవర్తన, అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. సెక్షువల్ ఇమ్మోరాలిటీ. ఏ స్థితిలో ఉన్నారో ప్రజలు ఆలోచన చేయండి. నీ లోపల ఒక ఆలోచన కలిగినా కూడా తప్పు అంటున్నాడు కదా దేవుడు. ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూచినట్లయితే ఆ సమయమందే నువ్వు ఆ స్త్రీతో వ్యభిచారము చేసినట్లుగా పరిగణించబడుతుంది అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యేసయ్య స్వయంగా చెప్పారు. మరి ఇక్కడ వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఒక క్రైస్తవుడు ఇటువంటి స్థితిలో ఉంటే ఆ వ్యక్తి సిలువకి శత్రువుగా మార్చబడినట్లే. సాతాను ఆ వ్యక్తిని సిలువకు వ్యతిరేకంగా మార్చి యేసుక్రీస్తు ప్రభువు పేరట క్రీస్తు నామములో వ్యభిచారం వైపు నడిపించి ఆ ఆలోచనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయటం ద్వారా సిలువకు శత్రువుగా మార్చి సిలువకు ఏమాత్రము కూడా విలువనివ్వనటువంటి స్థితిలో మనుషులను ప్రేరేపించి నడిపిస్తూ ఉంది. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ స్థాయిలో ఉన్నావో దయచేసి ఆలోచన చేయి. లేఖనాలు మాట్లాడుతున్నాయి, వారు కడుపు కొరకు దేవుని యొద్దకు వచ్చెదరు, వారు పరిశుద్ధతను కోరుకొనరు. కడుపు కొరకు, వాళ్ళ అవసరాల కొరకు, ఉద్యోగాల కొరకు, సంపద కొరకు, డబ్బు కొరకు, సుఖ జీవితం కొరకు, వీటి కొరకు వాళ్ళు దేవుని దగ్గరకు వస్తున్నారంట. కానీ వారు పరిశుద్ధాత్మ కొరకు కాదట, దేవుని కొరకు కాదట, దేవుని ఆత్మ కొరకు కాదట, సిలువ కొరకు కాదట. వాట్ ఫర్ దే ఆర్ కమింగ్? దే ఆర్ కమింగ్ ఫర్ దే ఆర్ బెల్లీ. వారి హృదయ వాంఛలన్నిటిని తీర్చుకోవడానికి వస్తున్నారట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి అండి. క్రైస్తవులు ఎలా ఉండాలో అలా ఉండకపోతే వారందరూ క్రీస్తుకి సిలువుగా మార్చబడినట్లే అని పౌలు గారు మాట్లాడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచేటువంటి వారట వాళ్ళంతా కూడా. భూ సంబంధమైనటువంటి వాటి యందు మనస్సు ఉంచుతారట. అంటే భూమి మీద ఏది సంపాదించుకోవాలో, ఏది పోగు చేసుకోవాలో, దేని కొరకు ప్రయాసపడాలో వీటి కొరకు ప్రయత్నం చేస్తున్నారట. మత్తయి సువార్తలో కూడా వ్రాయబడుతుంది 6వ అధ్యాయం 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. యేసయ్య చెప్పారు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటను తుప్పును తినివేను దొంగలు కన్నం వేసి దొంగిలిదరు. ఇక్కడ నువ్వు ఏమి సంపాదించినా దట్ యు హ్యావ్ టు లెఫ్ట్. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. యూ హ్యావ్ టు లీవ్ ఇన్ దిస్ ప్లేస్ ఓన్లీ. నువ్వు ఏది తీసుకువెళ్ళలేవు. దాని కొరకే నువ్వు నీ జీవితం అంతా పాడు చేసుకుంటే, దాని కొరకే నువ్వు ప్రయాసపడి దేవుని వాక్యానికి, దేవుని సిలువకు విలువ ఇవ్వకపోతే నువ్వు శత్రువుగానే ఉంటావు తప్ప ఇక నిన్ను కన్సిడర్ చేయడానికి అవకాశమే లేదు. దెర్ ఇస్ నో డౌట్ యూ విల్ నాట్ బి కన్సిడర్. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది. అక్కడ మనం చూస్తే యాకోబు గారు మాట్లాడుతూ అంటాడు ఒక మాట. యాకోబు పత్రిక జేమ్స్ 4:4, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా?
వ్యభిచారం అని అంటే ఇక్కడ దేవునిని విడిచిపెట్టి దేని కొరకైతే మనం అత్యాశ పడుతున్నామో, దేని కొరకైతే పదే పదే ఆలోచన చేస్తున్నామో, దేనిని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నామో, ఈ లోకంలోని శరీరానికి సంబంధించినవి ఎవరైతే వాటి వైపు తమ దృష్టి తిప్పి వాటి కొరకు ఎదురు చూస్తూ వాటిని అనుభవించాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా వ్యభిచారులుగా పరిగణించబడుతున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగొరునో వాడు దేవునికి శత్రువగును. నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే యూ విల్ బి ద ఎనిమీ టు గాడ్. నువ్వు దేవునికి శత్రువు. ఆలోచన చేస్తున్నావా? దేవుని వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో నీకు అర్థమవుతుందా? నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు సిలువుకి శత్రువుగా ఉన్నావా, లేదా సిలువును ప్రేమించేటువంటి స్థితిలో ఉన్నావా? ఏ పరిస్థితిలో ఉన్నావో దయచేసి ఆలోచన చేయి. లేఖనాలు మనతో హెచ్చరిక రూపంలోనే కాదు, దయచేసి మనకున్నటువంటి పరిస్థితి, మనకున్నటువంటి సమయము చాలా కొద్దిగా ఉంది, చాలా కొద్దిగా ఉంది. పౌలు గారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి దేవుని యొక్క నామానికి పట్టబడి దేవుని ద్వారా అపోస్తలుడిగా పిలువబడి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన దేవుని దగ్గర నుండి నేర్చుకున్నటువంటి వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తూ వారందరినీ ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19-20 వచనాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. నేను ఎలాగూ ప్రభువుని సేవిస్తున్నానో మీరు చూస్తున్నారు కదా. నాకు హింసలు ఎలా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా. నన్ను కొట్టడం మీరు చూస్తున్నారు కదా. నన్ను చెరసాల్లో బంధించడం మీరు చూస్తున్నారు కదా. యూదులు నన్ను ద్వేషిస్తున్నారు కదా, దూషిస్తున్నారు కదా. అయినా కానీ నేను ఏడ్చుచు కన్నీళ్లు విడుచుచు దేవుని కొరకు నేను ఎలాగ ప్రయాసపడుతున్నానో మీరు గమనించటం లేదా అని అడుగుతున్నాడు. ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు వచ్చితిని. ఆయన ఏమంటున్నాడంటే, ఏదైతే మీకు ప్రయోజనకరమో, మీ ఆత్మకు ఏదైతే ప్రయోజనకరమో, మీ ఆత్మ రక్షించబడటానికి ప్రయోజనకరమైనటువంటి దానిని దేన్ని దాచుకొనకుండా బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు. ఎందుకు అంత ప్రయాసపడుతున్నాడండి? బికాస్ హీ నోస్ వాట్ హీఈస్ గోయింగ్ టు గెట్. He knows if you will not follow the Jesus Christ, you will be in the everlasting hell, everlasting fire. అది ఇక అగ్ని ఆరేటువంటి పరిస్థితి లేదంట. అందుకే ఆయన అంటున్నాడు, ఏడుస్తున్నాడు, ఆయన కన్నీరు విడిచుచు చెప్తున్నాడట. దయచేసి ఆలోచన చేయండి. దేవుడు మన కొరకు ఏమి ఆశిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎటువంటి స్థితిలో ఉంచాలనుకుంటున్నాడో మనం గుర్తించాలి. అటువంటి విషయాలను మనం గుర్తించకపోతే సమస్య ఏమిటంటే మనమే మన జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నటువంటి వారు అవుతాం. క్రీస్తుని తెలుసుకొని మనం విడిచిపెట్టినట్లయితే మనకి మనమే ఉత్తరవాదులం అవుతాం. అంటే వీఆర్ ద విట్నెస్ ఫర్ అవర్ డిస్ట్రక్షన్. నాశనమే వారి అంతము. దట్ ఈస్ ద ఫైనల్. పౌలు చెప్తున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మీరు 17-21 వరకు చూస్తే నాశనమే వారి అంతము అని చెప్తున్నాడు ఆయన. నాశనమే వారి అంతము. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. మరి నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో, ఇంకా సమయం ఉందనుకుంటున్నావో, లేకపోతే నీ పరిస్థితులు నేను మరి ఎందుకు తొందర పెట్టడం లేదో దయచేసి ఆలోచన చేయి. నీ భక్తి నువ్వు ఆలోచన చేయి. నీ భక్తి ఏదైతే కనిపించబడుతుందో అది భక్తి అనిపించేదిగా ఉందా, నిజమైనటువంటి భక్తిగా ఉందా? భక్తి అనిపించేదిగా ఉందనుకోండి, అందులో ఏం కనపడుతుందంటే మీరు చక్కగా అలంకరించుకుని సంఘానికి వెళ్ళటం కనబడుతుంది. ఇంకా క్రమశిక్షణ కనబడుతుంది. ఇంకా మీరు తీసుకువెళ్ళేటువంటి వస్తువులు చాలా ప్రత్యేకమైనవి గాను, పరిశుద్ధమైనవి గాను, అలాగే చాలా శ్రేష్టమైనవిగా కనబడతాయి. మీరు వెళ్ళేటువంటి పరిస్థితి, మీ బట్టలు, మీ అలంకరణ, మీరు తీసుకువెళ్ళే బైబుల్, ఇవన్నీ కూడా బహుశా మీ భక్తిని చూపించేవిగా ఉన్నాయి, కానీ భక్తి అనిపించేవిగా ఉన్నాయి. కానీ మీ భక్తిలో ఉన్నటువంటి బలం ఏమిటో మీరు రుజువుపరచాలి. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యు ఆర్ హ్యావింగ్. నీ భక్తిలో బలం ఉండాలి. ఆ బలము నీ ముందున్నటువంటి సమస్యకు ఎదురు నిలబడాలి. నీ భక్తిలో ఎప్పుడైతే బలం ఉంటుందో, నీ విశ్వాసంలో ఎప్పుడైతే బలం ఉంటుందో, నీ ముందున్నటువంటి శ్రమను, శోధను, సమస్యను, సాతాను యొక్క ప్రతి ఆటంకాన్ని యేసు నామములో నువ్వు అణగద్రొక్కి ముందుకు వెళ్ళగలుగుతావు.
నీ భక్తి అనిపించేదిగా ఉందా? నీ భక్తిలో బలం ఉందా? నువ్వు ఆలోచన చేయి. నీ భక్తిలో బలం ఉన్నట్లయితే నువ్వు గుర్తించుకో, శ్రమల నుండి నువ్వు విడిపించబడతావు. శ్రమల్లో నువ్వు నమ్మకంగా ఉంటావు, శోధనలో నమ్మకంగా ఉంటావు, సవాళ్లను యుద్ధ వీరుడులాగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటావు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, నీ భక్తి నీ యొక్క పరిస్థితి అంతటిని కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి. అలా నీ భక్తి గనక తీసుకొని వెళ్ళకపోతే, నీ భక్తి క్రీస్తు కొరకు నిందలను సహించడానికి గనక అంగీకరించకపోతే, సవాళ్ళను నువ్వు ఎదుర్కోవడానికి ఇష్టపడకపోతే, పౌలు అంటున్నాడు, ప్రయోజనకరమైనటువంటి దానిని నేను పొందుకున్నాను, దానిని వివరిస్తున్నాను. అనేక ప్రాంతాలలో నాకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దాన్ని తెలియజేస్తున్నాను. ఇంటింటా వచ్చి ఆయన అంటున్నాడు చూడండి, యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకు తెలియను. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచున్నా. నీకు ఉపయోగపడేటువంటిది ఆయనకు తెలిసింది ఏది కూడా బోధించకుండా దాచుకోలేదట ఆయన. ఎందుకనంటే ఆయన భక్తి, ఆయన విశ్వాసము అనేక మందిని ఆ భక్తిలో నిలబెట్టాలని ఆయనలో ఉన్నటువంటి అగ్ని ఆ విధంగా రాజుకుంటుంది. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గనక గమనించినట్లయితే కన్నీళ్లు విడుచుచు ఏడ్చుచు ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే నీ యొక్క అంతరంగములో బలపరిచేదిగా ఉండాలి. యు నీడ్ టు బి స్ట్రెంగ్థెన్ ఇన్సైడ్. నీ బలాన్ని నువ్వు బయటికి ప్రదర్శించవలసిన అవసరం లేదు. లోపల బలం ఉంటే నువ్వు బయట కార్యాన్ని చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. నీ లోపల విశ్వాసానికి సంబంధించిన బలం ఉంటే బయట నువ్వు దేవుని కార్యాన్ని చూస్తావు. దెర్ ఇస్ నో డౌట్. దేవుని శక్తిని నువ్వు చూడగలుగుతావు. మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క సిలువ మనల్ని శ్రమలలో నమ్మకంగా ముందుకు నడిపిస్తుంది. సిలువ ధ్యానము ద్వారా నువ్వు సవాళ్లను ఎదుర్కోగలుగుతావు. సిలువ ద్వారా క్రీస్తు కొరకు నిందను సహించగలుగుతావు. శోధనలలో కన్నీరు విడుచుచు పూర్ణమైనటువంటి మనసుతోటి వినయభావముతోటి ప్రజలకు సేవ చేస్తావు. అట్టి స్థితిలో దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏమిటంటే, దేవుని ఉద్దేశము నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన ఏమంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వు బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి స్థితిలో, అంటే స్థిరమైనటువంటి నివాసాన్ని, నిత్యము అయినటువంటి నివాసాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంది. ఎలా నిత్య నివాసాన్ని నువ్వు పొందుకుంటావు, నిత్య రాజ్యాన్ని పొందుకుంటావు అని అంటే ఆయన అంటున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు. లేఖనాలు ఇక్కడ మాట్లాడుతున్నాయి. నువ్వు సిలువకు శత్రువుగా ఉన్నావా? సిలువను అంగీకరిస్తున్నావా? సిలువను దృష్టిస్తున్నావా? సిలువలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తిస్తున్నావా? సిలువ ప్రత్యేకతను గురించి ధ్యానం చేస్తున్నావా? సిలువ ద్వారా నీకు లభించినటువంటి ఆధిక్యతను గుర్తించావా? సిలువలో నీకున్నటువంటి లాభాలు ఏమిటో చూసావా? నువ్వు కేవలము క్రీస్తు ద్వారా నువ్వు లాభాలను మాత్రమే పొందుకుంటూ శరీరాన్ని వెంబడించి నడుస్తూ ఉన్నావా? అట్టి స్థితిలో నువ్వు సిలువకి శత్రువుగా ఉన్నావా? సిలువను ప్రేమిస్తున్నావా అని పౌలు గారు మాట్లాడుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. యు హ్యావ్ టు రిమెంబర్ హౌ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు గడిచిన జీవితంలో నువ్వు ఎలా ముందుకు నడుస్తున్నావో, గడిచిన జీవితంలో ఎటువంటి స్థితిలో ఉన్నావో, ఎటువంటి ఆలోచనతో ఉన్నావో, ఇప్పుడు ఎటువంటి ఆలోచనతో ఉన్నావో దయచేసి ఆలోచన చేయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఆలోచన చేయకపోతే బహుశా ఇక నీకు అవకాశం దొరకదేమో, ఆలోచించడానికి అవకాశం దొరకదేమో. ఎందుకంటే సమయం అంతా చాలా దగ్గరగా కనపడుతుంది. కరోనా తీవ్రత భయంకరంగా ఉంది. అనేక మంది మరణిస్తున్నారు. ఆలోచన చేయి. దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క సిలువకు నువ్వు శత్రువుగా ఉన్నట్లయితే, చాలా మంది క్రైస్తవులు కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా కన్సిడర్ చేయట్లేదు. అంటే ఇది దేవుని ఉగ్రత లేదా పరిస్థితులు కఠినంగా ఉన్నాయి కాబట్టి మనం సిలువకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి ఆలోచన లేకుండా రోజులు గడుపుతున్నా. నువ్వు అట్టి స్థితిలో ఉంటే బహుశా విడిచిపెట్టబడతావేమో. జాగ్రత్తగా ఆలోచన చేసి క్రీస్తుని
మరి ఏమాత్రము కూడా విడిచిపెట్టనటువంటి స్థితిలో ఉండాలి. దయచేసి ఆలోచన చేయండి. శత్రువులుగా నువ్వు మారటానికి కారణం ఏమిటో నువ్వు గుర్తిస్తున్నావా లేదో చూడు. క్రీస్తుకి, సిలువకి నువ్వు శత్రువుగా మార్చబడుతున్నావనంటే నువ్వు గుర్తించాలి ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని యొక్క సిలువకి శత్రువుగా మారుతున్నావు. ఏ కోరికను బట్టి శత్రువుగా మారుతున్నావు, ఏ అవసరతను బట్టి శత్రువుగా మారుతున్నావు, ఏ పరిస్థితుల్లో శత్రువుగా మారుతున్నావు, ఏ ప్రాంతంలో శత్రువుగా మారుతున్నావు. సహజంగా చాలా మంది క్రైస్తవులు సంఘానికి వచ్చినప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు తమ యొక్క ఆలోచనలు సరిచేసుకునేటువంటి ప్రయత్నం మొదలు పెడతారు, కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నారు. వారి తప్పులను తెలుసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు, కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. ఎందుచేతనంటే వాళ్ళు దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు నీ ప్రవర్తన అంతటిని కూడా మార్చుకుంటావు. సిలువలో అది ఖచ్చితంగా ఉందని చెప్పి లేఖనాలు మాట్లాడుతున్నాయి. సిలువ ద్వారా నీకు మార్పు ఉంది. సిలువ ద్వారా నీ ఆలోచన మార్చబడుతుంది. సిలువ ద్వారా నీ ప్రవర్తన మార్చబడుతుంది. సిలువ ద్వారా నీ కోరిక మార్చబడుతుంది. నీ అవసరతలు మార్చబడతాయి. సిలువ ద్వారా నీకు అనేక రకాలైనటువంటి మేలులు ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని గుర్తించకపోతే, దానికి శత్రువుగా ఉంటే నువ్వు ఎప్పటికీ శత్రువుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అసలు శత్రువుగా మారటానికి కారణం ఏమిటో నువ్వు గుర్తిస్తున్నావా? శత్రువుగా మారటానికి కారణం ఏంటో నీకు తెలుసా? కేవలం శరీరం, కేవలం కోరికలు, నీ శరీర కోరికలు, ప్లెజర్స్ ఆఫ్ దిస్ యువర్ ఫ్లెష్. Pleasures are a broad way of destruction. నీ విపరీతమైనటువంటి కోరికలు నీ నాశనానికి మార్గమట. దయచేసి ఆలోచన చేయి. నీలో కలుగుతున్నటువంటి ఆశలు, నీలో కలుగుతున్నటువంటి కోరికలు, నీలో వాంఛలు ఏవైతే వస్తున్నాయో అవి నీ నాశనానికి మార్గముగా ఉన్నాయట. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో లేఖనాలు ఈ విధంగా మాట్లాడుతున్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. లేఖనాలు 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడ్డాయండి. 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితిని రాస్తున్నారు వాళ్ళు. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వచ్చినవని తెలుసుకొనుము. ఎలా అనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. మనుషులంతా ఎలా ఉన్నారో నీకు తెలుసు. స్వార్థ ప్రియులు. వాళ్ళ కడుపే వాళ్ళకి ముఖ్యం తప్ప అది మంచా చెడ, నీత అవినీత, న్యాయమా అన్యాయమా అనవసరం. వాళ్ళు స్వార్థపరులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేష్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేష్యులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. 2వ తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు మీరు చూస్తే లోకం ఎలా ఉందో 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు రాశారండి. 2000 years back, almost 2000 years back, Paul wrote this. మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, అప్పుడు మనుషులు ఎలా ఉన్నారో ఇప్పుడు మనుషులు కూడా అలాగే ఉన్నారు. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఉంది. మనుషుల యొక్క ప్రవర్తన ఇదా కాదా మీరు రుజువు చేసుకోండి. హౌ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుంది కదా. పరిస్థితులు అపాయకరంగా ఉన్నాయి కదా. నువ్వు బయటికి వెళితే కష్టంగా ఉంది కదా. నువ్వు బయటికి వెళితే కరోనాని నీ ఒంటి మీద తెచ్చుకోకుండా నువ్వు జాగ్రత్తగా రాగలవో లేదో తెలియట్లేదు కదా. పరిస్థితి అపాయకరమైనటువంటి పరిస్థితి కాదా? ఇవి అంత్య దినాలు అని లేఖనాలు స్పష్టంగా తెలియజేయటం లేదా? మరి అంత్య దినాలలో నువ్వు క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా ఉంటే ఏమిటండి నీ పరిస్థితి? ఏమిటి నీ పరిస్థితి? క్రైస్తవుడిగా ఉన్నావా? క్రీస్తుని వెంబడిస్తున్నావా? నిత్యజీవం అనేటువంటి కళలో ఉన్నావా? లేదా నిత్యజీవం దేవుడు నాకు బాప్టిజం ద్వారా ఇచ్చివేశాడు, ఇక నేను ఎలా జీవించినా పర్వాలేదు అనేటువంటి స్థితిలో ఉన్నావా? ఇవో లేఖనాలు మాట్లాడుతున్నాయి చూడండి. ప్రస్తుతం సమాజం అంతా కూడా అందరూ కూడా లోకము సంఘములోనికి వచ్చింది. గుర్తించండి. సంఘ సభ్యులు క్రీస్తు గురించి తెలుసుకున్నటువంటి క్రైస్తవుల గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. అన్యుల గురించి మాట్లాడటం లేదు.
వాళ్ళ గురించి దేవునికి అసలు ఎటువంటి ఉద్దేశమే లేదు. క్రీస్తుని గురించి తెలుసుకున్నటువంటి వారు ఏ విధంగా ఉంటున్నారో లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేష్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేష్యులు. మంచి వారిని ద్వేషించేటువంటి మనస్థితిలో ఉన్నారట. అది ఇప్పుడున్నటువంటి సమాజం. మంచి వారిని ద్వేషించేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏలుబడి చేస్తున్నాయి. నువ్వు ఉన్నటువంటి సమయము అంత్య దినము అని చెప్పటానికి, అంత్యకాలం అని చెప్పటానికి ఈ రుజువులు సరిపోతాయి. మనుషులందరూ ఇదే విధంగా ఉన్నారు. మనుషుల ప్రవర్తన అంతా ఎలాగా ఉంది? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వారు దేవుని కంటే సుఖానుభవమునే ఎక్కువగా ప్రేమించుచున్నారట. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారండి? సుఖంగా జీవించడానికి, వారి శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, వారి కోరికలను తీర్చుకోవడానికి, వారి ఇష్టానుసారంగా జీవించడానికి సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుదురట. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. పైకేమో భక్తి, కానీ దాని శక్తి నువ్వు ఆశ్రయించడం లేదు. నీ భక్తి నాకు కనిపించేదిగా ఉంది. నీ భక్తి ఎలా ఉందండి? నీ భక్తి అనిపించేదిగా ఉంది, కానీ నీ భక్తిలో బలము లేకపోతే ఉపయోగం లేదట. పౌలు గారు అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించనటువంటి వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. భక్తి ఉందా? ఉంది. సంఘానికి వస్తున్నారు. వాక్యాలు చెప్తున్నారా? బ్రహ్మాండంగా చెప్తున్నారు. పాటలు పాడుతున్నారా? బాగుంది. స్తుతులు చెప్తున్నారా? భాషలు మాట్లాడుతున్నారా? కానీ వారు ఏది చేస్తున్నారో ఆ శక్తిని ఆశ్రయించనటువంటి ఆ యొక్క బుద్ధిహీనతలో ఉన్నారట. నీ భక్తిలో శక్తి ఉంది. ఆ శక్తిని నువ్వు ఉపయోగించాలి. నువ్వు భక్తి జరిగిస్తున్నావనంటే నీ ముందు శ్రమ వస్తే నువ్వు యుద్ధ వీరుడిలాగా నుంచోవాలి. నీ భక్తిలో బలం ఉందనంటే సాతాను నీ ముందు నిలబడితే వాడిని అవతలకు పోమని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమిపైన శరీరంతో ఉన్నప్పుడు సాతాను శోధనలన్నిటినీ నోటి మాట ద్వారా చేయించారు. నీకు ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. నువ్వు భక్తి జరిగిస్తున్నావనంటే, నువ్వు నిజమైనటువంటి భక్తిలో ఉన్నావనంటే, క్రీస్తు సిలువను నువ్వు ప్రేమిస్తూ ఉన్నట్లయితే సిలువలో ఉన్నటువంటి శక్తి నీకు ఇవ్వబడింది. సిలువ ద్వారా దేవుడు సాతాను యొక్క తలను ఏ విధంగా అయితే చితక్కొట్టాడో ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును కూడా నువ్వు జయించగలవు. ఈ లోకములో సాతాను యొక్క తంత్రములన్నిటినీ జయించగలవు. సాతాను ఆలోచన అంతా కూడా పడద్రోయగలుగుతావు. నీ కోరికలు, నీ సమస్యలు, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా నువ్వు గుర్తించగలిగి వాటిని సమూలంగా నాశనము చేయగలుగుతావు. క్రీస్తు కొరకు నీ ఆలోచనలన్నీ కూడా చెరపట్టి తీసుకురాగలుగుతావు. నీ భక్తిలో బలం ఉందా? నీ భక్తిలో బలం ఉందా? నీ భక్తి కేవలము అనుసరించేదిగా ఉందా? భక్తిని అనిపించేదిగా ఉందా? ఇట్స్ జస్ట్ నీ భక్తి కేవలం భక్తిగానే ఉంది. చూసే వాళ్ళకి ఎంత చక్కగా చర్చికి వెళ్తున్నారో, ఎంత టైంకి వెళ్ళిపోతారో, ఎంత చక్కగా డ్రెస్ చేసుకుంటారో, చక్కగా బైబిల్ పట్టుకెళ్తారు, కానీ అది అనిపించేదిగా ఉంది. భక్తి అనిపించేదిగా ఉంది. ఆ భక్తి బలాన్ని నువ్వు ప్రదర్శించగలుగుతున్నావో లేదో నువ్వు గుర్తించకపోతే నీ భక్తి వ్యర్థమే. పౌలు అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. నీలో ఉన్నటువంటి భక్తి నీకు గనక బలాన్ని ఇవ్వకపోతే, నీ భక్తిలో బలం అనేటువంటిది నువ్వు గనక నిరూపించలేకపోతే, బలాన్ని ప్రదర్శించకపోతే నువ్వు క్రీస్తుకు శత్రువుకు ఉన్నట్లే. నీ భక్తిలో బలం ఉంది. దట్ యు హ్యావ్ టు సే. యేసయ్య అంటాడు, నువ్వు ఈ కొండను చూచి సందేహపడక ఎత్తబడి సముద్రంలో పడును అని అంటే పడునుగాక అంటే అది పడుతుంది అంటాడు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్, యూ కెన్ కమాండ్ దిస్ మౌంటైన్, ఇట్ విల్ గో ఇన్ టు ద సీ. ఇది సముద్రంలో పోయి పడమంటే అది పోయి పడుతుంది అంటాడు. నీ భక్తిలో బలం ఉండాలంటున్నాడు దేవుడు. నీ భక్తి నీ అంతరంగములో బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి. నీ భక్తి సవాళ్లను ఎదుర్కోవటానికి యుద్ధ వీరుల్లాగా నిన్ను సిద్ధపరచాలి. నీ భక్తి ఏ విధంగా ఉందో నువ్వు గుర్తించాలి. నీ భక్తి జీవితం పాడవటానికి కారణము ఆయన చెప్తున్నాడు. 2 తిమోతి
3వ అధ్యాయము 1-9 చూస్తే మనుష్యుల యొక్క ఈ లోకంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నిటిని కూడా చెప్పేశాడు ఆయన. ఈ పరిస్థితులన్నీ ఇలాగే ఉన్నాయి, ఇందులో ఏమి సందేహం లేదు. వారు పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొంచున్న సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. ఎన్నే ఎబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడి మనుష్యులను చెరుపుతున్నటువంటి స్థితిలో ఉన్నారట. ఎలా ఉన్నారంట? వీరు కూడా చెడిపోయారు, మనుష్యులని పాడు చేసేటువంటి స్థితిలో ఉన్నారు. దయచేసి పౌలు చెప్తున్నటువంటి మాటలు మీరు గుర్తించాలి. పౌలు ఏమంటున్నాడంటే, నేను ఏడ్చుచు కన్నీరు విడుచుచు మీతో చెప్తున్నా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. మనం సిలువను గుర్తించి, సిలువను గురించి గ్రహించి, సిలువతో నడుస్తూ క్రీస్తు యొక్క సిలువను గురించి మనము తెలుసుకొని సిలువకు శత్రువులుగా మారినట్లయితే దేవునికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచన చేయండి. దేవుడు కేవలం మిమ్మల్ని రక్షించాలని ఆయన సిలువలో మరణాన్ని అనుభవించాడు. అయితే నువ్వు అది పోగొట్టుకుంటే దానివల్ల నీకు కలిగే నష్టం ఏమిటంటే, నువ్వు యుగ యుగాలు నిత్య నరకములో అగ్నిలో కాలుచున్నటువంటి ఆ యొక్క అగ్నిలో గడపవలసిందే. దాన్ని 2వ మరణంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నువ్వు 2వ మరణానికి వెళ్ళకూడదని దేవుడు ఆలోచన చేశాడు. అందుకే ఆయన మరణించాడు. ఆయన మరణములో, ఆయన సిలువలో నీకేముందనంటే, నీ మరణము నుండి, 2వ మరణము నుండి విడుదలుంది. దాన్ని నువ్వు గుర్తించి నువ్వు ఎంత శ్రద్ధ కలిగి ఉండాలో, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి థింగ్స్కి ఇస్తున్నటువంటి, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలకు నువ్వు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏమిటో, క్రీస్తు యొక్క సిలువకు నువ్వు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటో నువ్వు గుర్తించాలి. అలా నువ్వు గుర్తించకపోతే నువ్వు సిలువకు శత్రువుగా మార్చబడతావు. తద్వారా నువ్వు నిత్య నరకానికి వెళతావు. ఆయన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాడు. మీరెవరో నాకు తెలియదు అంటానంటున్నాడు. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించి, మన శరీర కోరికలు అంటే మన యొక్క పరిస్థితి అంటే సిలువకు శత్రువుగా మారడానికి కారణం ఏమిటంటే, నీ యొక్క కోరికలే నేను నాశనానికి తీసుకెళ్తున్నాయని లేఖనాలు తెలియజేస్తున్నాయి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారుగా మనుషులు ఉన్నారట. అందుకే వారు దేవుని ద్వేషించేటువంటి స్థితిలో ఉన్నారు. నాశన మార్గంలో ఉన్నారా? కీర్తనకారుడు 1వ కీర్తన 6వ వచనంలో అంటాడు ఆయన, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. క్రీస్తుని తెలుసుకున్నాక కూడా ఇంకా నువ్వు దుష్టత్వంలో ఉంటే బహుశా అది నీకు చాలా కఠినమైనటువంటి పరిస్థితిని కలగజేయబోతుందేమో. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. లోకమంతా కూడా ఇప్పుడు మేము మా కొరకు ప్రయాసపడుతున్నాం, మా పిల్లల కొరకు ప్రయాసపడుతున్నాం, మా కుటుంబం కొరకు కష్టపడుతున్నాం, మేము డబ్బు సంపాదిస్తున్నాం అంటున్నారు తప్ప వారి లోపల ఉన్నటువంటి దురాశను గురించి గుర్తించలేకపోతున్నారు. వారు చేస్తున్నటువంటి క్రియలను గురించి గుర్తించలేకపోతున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రతి పని కరెక్టే అనుకుంటున్నారు. వారు ఏ పని చేస్తున్నా వారి దృష్టికి అది సరైనదిగానే కనపడుతుందట. అందుకే వాళ్ళు సరైనటువంటిదిగానే భావించి దేవునికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారు. దేవునికి వ్యతిరేకముగా ముందుకు వెళ్ళేటువంటి వారందరూ దేవుని గ్రహించి, దేవుని గుర్తించి, దేవుని యందు నమ్మకం ఉంచి వారు దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తే వారు సిలువకు శత్రువులుగా పరిగణించబడతారు. వారు వెళుతున్నటువంటి మార్గంలో ఏదైతే వారి ఇష్టానుసారంగా వెళుతున్నారో అందులో నాశనం ఉంది అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో యోహాను గారు మాట్లాడతారు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. నువ్వు నరకానికి వెళ్ళేటువంటి కోవలో ఉన్నావా, లేదా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క నిత్యరాజ్యంలోనికి వెళ్ళేటువంటి కోవలో ఉన్నావా? మనల్ని మనం పరిశీలించుకుంటే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అని లేఖనాలు మాట్లాడుతున్నాయి. మనల్ని మనం పరిశీలించుకొని మన యొక్క దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టినట్లయితే మనం ఖచ్చితంగా బయటికి రాగలుగుతామట. లేఖనాలు మాట్లాడుతున్నాయి, ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. శరీర కోరికలను అనుసరించి నడిచేటువంటి వారందరూ కూడా విశాల మార్గంలో వెళ్తున్నారు. విశాల మార్గంలో వెళ్ళేటువంటి వారందరూ కూడా నిత్య నరకంలోనికి వెళ్తారు. ఇరుకు మార్గంలోనికి వెళ్ళేటువంటి వారందరూ కూడా నిత్య రాజ్యంలోనికి వెళ్తారు. ఇరుకు మార్గము కష్టంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది,
శోధనలు, శ్రమలు ఉంటాయి. అయినప్పటికీ సహించగలిగినట్లయితే, నువ్వు ఇరుకు మార్గాన్ని సహించగలిగినట్లయితే, ఇరుకు మార్గము నీకు జీవాన్ని ఇస్తుంది, విశాల మార్గము మరణాన్ని ఇస్తుంది. ఏది కావాలో నువ్వు ఆలోచన చేయి. దేవుడు నీకే అవకాశం ఇస్తున్నాడు, స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. వెదర్ యూ వాంట్ టు చూస్ లైఫ్ ఆర్ డెత్. If you want life, you have to walk in narrow way. If you want broad way, according to your pleasures, you will definitely enter into the hell. నువ్వు దేనికి వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావు, దేనిని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఒకసారి ఆలోచించు, గుర్తించండి. ఎందుకంటే లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఎవడు ఈ లోకమును స్నేహించి ఈ లోకముతో స్నేహము చేయకూడదురో వాడు దేవునికి శత్రువు అగును. ఇది తెలుగులోనే మాట్లాడుతున్నాను, మీకు అర్థమయ్యేటువంటి భాషలోనే మాట్లాడుతున్నా. నువ్వు దేవునిని ప్రేమించకుండా లోక సంగతులను గురించి ప్రేమించి వాటికి ఎక్కువ ప్రాధాన్యతను గనక నువ్వు ఇచ్చినట్లయితే, లోకమును స్నేహించేటువంటి వారు, లోకముతో స్నేహము చేయగోరినటువంటి వారు దేవునికి శత్రువులు, సిలువకు శత్రువు. నువ్వు సిలువకు శత్రువుగా ఉన్నావా, సిలువను ప్రేమిస్తున్నావా? ఎవరు సిలువకు శత్రువులుగా ఉన్నారంటే లేఖనాలు అంటున్నాయి, క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారు. ఎందుకు వారు క్రీస్తుకి శత్రువులుగా మార్చబడుతున్నారంటే బికాస్ ఆఫ్ దేర్ ప్లెజర్స్, వారి యొక్క కోరికలు. తిమోతి 2వ పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయంలో మనకి రాయబడుతుంది. 2వ తిమోతి 3వ అధ్యాయం 1-9 వచనాల్లో పౌలు గారు రాస్తున్నారు. ఇప్పుడున్నటువంటి లోకంలో మనుషుల యొక్క మనస్థితి ఎలా ఉందో, వారు దేని కొరకు ప్రయాసపడుతున్నారు, ఏ ఏ క్రియలు చేస్తున్నారు, దుర్మార్గతను ఎలా జరిగిస్తున్నారు, వారు ధనాపేక్షను ఎలా కలిగి ఉంటున్నారు, వారు ఎలాగ దుర్మార్గంగా, గర్వంగా, అహంకారంగా ఉంటున్నారు, వాళ్ళందరిని గురించి లేఖనాలు మాట్లాడుతున్నాయి. లేఖనాలలో, వాక్యంలో చెప్పబడుతుంది స్పష్టంగా. ప్రస్తుతం ఉన్నటువంటి మనుషుల యొక్క దుష్టత్వం అంతా కూడా స్పష్టంగా ప్రకటించబడింది. వారంట అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనటువంటి వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటువంటి వారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఇటు వారికి విముఖుడవై ఉండము, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకుని పోవు వారు వీరిలో చేరి ఉన్నారు. అంటే మనుష్యులు ఎటువంటి స్థితిలో ఉన్నారో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అందుకని అంటున్నాడు, వారిని బట్టి ఏడ్చుచు కన్నీరు విడుచుచు మాట్లాడుతున్నాడు. కన్నీరు విడుస్తున్నాడు, ఏడుస్తున్నానంటాడు. ఎందుకని? బికాస్ హీ హాస్ లాట్ ఆఫ్ పెయిన్. పౌలు గారికి చాలా బాధ ఉందండి. మనం నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. క్రీస్తు ఏ విధంగా అయితే తాను ప్రజల యొక్క పాపముల నిమిత్తం మరణించి వారి యొక్క రక్షణ కొరకు ఆయన సిలువలో మరణాన్ని అనుభవించారో, పౌలు కూడా తన యొక్క ఆత్మలో అదే విధమైనటువంటి బాధను అనుభవిస్తున్నాడు. అయ్యో నశించిపోతున్నారు మనుషులు అంటున్నాడు. వారి కొరకు కన్నీరు విడుస్తున్నాను అంటున్నాడు. వారి కొరకు ఏడ్చుచు చెప్పుచున్నాను అంటున్నాడు. తాను తెలుసుకున్నటువంటి వాటన్నిటిని ఏది కూడా దాచుకోకుండా ఆయన తెలియజేస్తున్నాడు అంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు అంత్య దినములలో నాశనం అయిపోతావేమో అనేటువంటి భయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంత్య దినములలో క్రీస్తుకు నువ్వు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతనిస్తున్నావా? క్రీస్తుని విశ్వసించి క్రీస్తు కొరకు నిలబడగలుగుతున్నావా? క్రీస్తుని గుర్తించి, క్రీస్తు యొక్క సిలువను గుర్తించి, సిలువలో ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి, సిలువ కొరకు ఆలోచించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దయచేసి ఆలోచన చేయండి. ఇరుకు మార్గం ఉంది, విశాల మార్గం ఉంది. ఇరుకు మార్గము జీవం ఇస్తుంది, విశాల మార్గం నరకాన్ని ఇస్తుంది, మరణాన్ని ఇస్తుంది. ఏ మార్గము నీకు కావాలో? కీర్తనాకారుడు అంటున్నాడు, దుష్టుల మార్గము దుష్టుని మార్గము నాశనమునకు నడిపించును. ఒకటి ముందు కనిపించేటువంటి వారి యొక్క మార్గము, వారి యొక్క పనులు, వారి ఆలోచనలన్నీ కూడా మంచిగానే ఉంటాయంట. కానీ చివరికి అవి ఎక్కడికి తీసుకువెళ్తాయట? నాశనమునకు, నరకమునకు తీసుకుని వెళ్తాయట. ఫలించినటువంటి ప్రతి చెట్టు నరికి వేయబడుతుందని యోహాన్ గారు మాట్లాడుతున్నారు. నువ్వు నేను ఫలించకపోతే,
భక్తి జీవితంలో ఫలించకపోతే, మన భక్తిలో బలము లేకపోతే, భక్తి కేవలం అనుసరించేదిగా ఉంటే ఉపయోగం లేదు. నీ భక్తిలో బలం ఉండాలి. నీ భక్తిలో బలాన్ని దేవుడు పరీక్షిస్తాడు. నీ భక్తిలో బలాన్ని నువ్వు చూపించగలిగేటువంటి స్థాయిలో ఉంటే దేవుడు నిత్య రాజ్యంలో నిన్ను తనకు వారసునిగా ఏర్పాటు చేసుకోబోతున్నాడు. సిలువ ద్వారా నీకు ఎన్నో మేలులున్నాయి. కానీ సమస్య ఏమిటంటే నువ్వు సిలువను గురించి ధ్యానించేటువంటి స్థితిలో లేవు. సిలువ ద్వారా నీకు రక్షణ ఇవ్వబడింది, విమోచన ఇవ్వబడింది, విడుదల ఇవ్వబడింది, పాపములు, బాధలు, దుఃఖము నుండి పరిష్కారం లభించింది. దేవుని శక్తి నీకు బహిర్గతము చేయబడుతుంది. సిలువ ద్వారా దేవునితో నూతన సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటావు. సిలువ ద్వారా మనమందరం కూడా దేవునికి కుమారులముగా, ఆయన కుటుంబంలో సభ్యులుగా ఉండబోతున్నాం. సిలువ ద్వారా మనకి స్వాతంత్రం ఇవ్వబడింది, సాతాను నుంచి విడిపించబడింది. అలాగే గత పాపముల నుండి, ప్రస్తుత పాపం నుండి మనల్ని పూర్తిగా విడిపించబడింది. వ్యాధి నుండి, శాపము నుండి, తీర్పు నుండి, నిత్య మరణము నుండి సిలువ మనలను విడిపిస్తుంది. అటువంటి సిలువ నువ్వు ధ్యానము చేసి దాన్ని ప్రేమించేటువంటి స్థితిలో ఉండాలి. కానీ నువ్వు లోకాన్ని వెంబడించినట్లయితే, శరీర సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి స్థితిలో ఉంటే సిలువకు శత్రువుగా మార్చబడతావు. ఈ లోకాన్ని స్నేహించేటువంటి వారందరూ దేవునికి శత్రువులు. ఈ లోకమనగా నీ శరీర కోరికలు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దీనిని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఈ పరిస్థితి నిత్య నరకమే. సిలువకి నువ్వు శత్రువువా? దయచేసి ఆలోచన చేయి. If you are enemy to the cross, you have to think right now. You have to take a decision. Otherwise, you have no other chance. This is the end days. We are in the end days. These are the end days. You have to remember. నీకు నువ్వు నిన్ను భద్రపరచుకోకపోతే, నిన్ను నువ్వు కాపాడుకోకపోతే, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో క్రీస్తు అనేటువంటి సిలువ అనేటువంటి ఒక చిన్న ప్రయత్నము ద్వారా నువ్వు గనక నిన్ను నువ్వు రక్షించుకోకపోతే నీకు రెండవ మరణమే, నిత్య మరణమే. దయచేసి ఆలోచన చేయండి. క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ రైట్ నౌ. సిలువకు శత్రువుగా ఉన్నావా? అసలు సిలువకి శత్రువులు ఎవరని నువ్వు అనుకుంటున్నావా? అన్యులని వారి మీద నెపం మోపుదాం అనుకుంటున్నావా? కానీ పౌలు అంటున్నాడు, నువ్వే. నీ పరిస్థితి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, సిగ్గుపడవలసినటువంటి సంగతుల యందు నువ్వు అతిశయపడుతున్నావా? నీ కడుపు కొరకే దేవుని వద్దకు వస్తున్నావా? భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుతున్నావా? నాశనమే వారి అంతము. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచు వారందరూ నాశనమునకు నడిపించబడతారు. నీ భక్తి అనిపించేదిగా ఉందా? నీ భక్తిలో బలమును నువ్వు నిరూపించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నావా? నీ భక్తి నిన్ను నీ అంతరంగంలో బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి, విశ్వాసంలో బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి, శ్రమలను, శోధనలను సహించగలిగే నమ్మకంతో ముందుకు వెళ్ళేదిగా ఉండాలి. నీ భక్తి క్రీస్తు కొరకు నిందలను సహించేదిగా ఉండాలి. శోధనలన్నిటిలో కూడా కన్నీరు విడిచుచు దేవుని తట్టు చూస్తూ దేవుని వైపే నీ చేతులు చాచి ప్రార్థించేటువంటి అనుభవములు ఉండాలి. ఇదిగో మన ముందు కఠినమైనటువంటి అంత్య దినములు అని చెప్పబడినటువంటి దినములు ఉన్నాయి. మనం అనుభవిస్తున్నాం. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, గందరగోళంగా ఉన్నాయి. దయచేసి ఆలోచన చేయండి. మనకి సమయం లేదు, ఆలోచన చేయండి. సిలువకు శత్రువుగా ఉన్నట్లయితే సిలువను ప్రేమించడం కొరకు సిలువ ధ్యానాన్ని నువ్వు గుర్తించు. సిలువ ధ్యానము చేత నీ యొక్క ఆలోచనలు నడిపించు. తద్వారా నువ్వు రక్షించబడటమే కాదు, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను కూడా నువ్వు రక్షించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నావు. అదర్వైజ్ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ వారంతా కూడా నిత్య నరకంలో ఉండే ప్రమాదం ఉంది. నువ్వు రక్షించబడు, నీ బంధువులందరినీ రక్షించడానికి ప్రయత్నం మొదలుపెట్టు. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా ప్రభువా, మా రక్షకుడా, యేసునాథ మీకు వందనాలయ.
పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు నాయన. అయా క్రైస్తవులముగా ఉండి నాయన సిలువను నాయన లెక్క చేయనటువంటి స్థితిలో సిలువకు శత్రువులముగా ఈ లోకాన్ని భ్రమించి దేవునికి శత్రువుగా నాయన తండ్రి మేము మారి ఉన్నట్లయితే నాయన మమ్మల్ని క్షమించండి ప్రభు. నీ బిడ్డలను క్షమించండి ప్రభు. మమ్మల్ని అందరినీ మీ రక్తములో కడిగి శుద్ధీకరించండి. తిరిగి సిలువ ధ్యానములోనికి సిలువ ఆశ్రయములోనికి వచ్చేటువంటి కృపను మాకు దయచేయండి. సిలువను ఆశ్రయించి వారు రక్షణ పొందుకున్నట్లుగా మాకు నువ్వు రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినుచున్న నీ బిడ్డలందరినీ మీరు ప్రేరేపించండి. నిత్యము వారితో మీరు ఉండండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు వారికి దయచేయండి. మీ కృపలో వారికి నాయన మీ రక్తము చేత కడిగి శుద్ధీకరించి మీరు అక్కడ వరకు మీ రక్తంలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా. మీ కృపలో మా భక్తి జీవితంలో బలమును అనుసరించి బలమును ప్రదర్శించగలిగేటువంటి స్థాయిలో నిలబెట్టమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమునకే జయం. సిలువ రక్తమునకే జయం. ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సిలువను ప్రేమించేటువంటి వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.